తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లను చూసినట్టయితే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జన్మరాశిలోనే 6 గ్రహాల యొక్క కూడిక కలుగుతూ ఉన్నది. 9 గ్రహాల్లో 6 గ్రహాలు దాదాపుగా వాళ్లకు అనుకూలమైన పరిస్థితులు లేవనే చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, వ్యవహారపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు మెదులుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే గ్రహాలు బాగాలేవు అని చెప్పని మనం బెంబేలు ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. గ్రహాలు బాగలేకపోయినప్పటికీ కూడా అవి తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారమే కనుక చేసుకున్నట్టయితే వాటి ద్వారా వచ్చేటటువంటి దుష్ఫలితాలను మనము తొలగించుకోవచ్చు. ఈ మీనరాశి వాళ్ళు 3 విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఆరోగ్య విషయంలో ఈ కీళ్ల నొప్పులతో పాటుగా అసలు వైద్యానికి అంతు చిక్కనటువంటి జబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే అన్ని రిపోర్ట్లు సరిగ్గానే ఉంటాయి, శరీరంలో ఏదో ఒక రుగ్మత ఉంటుంది, ఇది ఎట్లా అని బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళే కనుక ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్నే కనుక పారాయణం చేసినట్టయితే ఈ గ్రహపీడ అనేటటువంటి తొలగిపోయి వాళ్లకు శుభప్రదమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరం వీలైనంత మేరకు దైవ దర్శనాన్ని చేసుకోవడం, వీలైనన్ని సార్లు ఏదైనా శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకోవడం, ఆంజనేయ స్వామి ఆలయం నవగ్రహాలు ఉన్న చోట ప్రదక్షిణలు చేసుకోవడం, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా రామరక్షా స్తోత్రాన్ని చేసుకోవడం ద్వారా కూడా వీళ్ళకు వచ్చేటటువంటి ఆపదలు అనేటటువంటివి తొలగిపోతాయి, ఆటంకాలు అనేటటువంటి అవరాధాలు అనేటటువంటి తొలగిపోతాయి. అయితే మీనరాశి వాళ్లకు ఒక శుభప్రదమైనటువంటి అంశం ఏమిటంటే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం గురువుకు తగిన పరిహారాలు చేసుకున్నట్టయితే వివాహ యోగ్యత కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా నూతనమైనటువంటి వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ ప్రారంభించాలని అనుకునేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని తగినటువంటి సూచనలు సలహాలు పాటించి ప్రారంభించినట్లయితే శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి సూచనలు మాత్రమే, ఈ సూచనలను అనుసరించి మనం భవిష్యత్తుకు ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుందే తప్ప ఇది మనం భయపడడానికో భయపెట్టడానికో దీన్ని మనం భావించవద్దు.